విశాఖ ఉక్కు కర్మాగారంలో సమ్మె సైరన్ మోగింది. ప్లాంటులో పెట్టుబడుల ఉపసంహరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్కు విశేష స్పందన లభించింది. ఉదయం తొలి షిఫ్ట్ నుంచే కార్మికులంతా విధులు బహిష్కరించి సమ్మెకు మద్దతు పలికారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో యాజమాన్యం కార్మికుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం పరాకాష్ఠకు చేరింది. ఆర్ఐఎన్ఎల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై యాజమాన్యం దిగిరాకపోవడంతో కార్మిక సంఘాలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన ఎప్పుడైనా వెలువడొచ్చన్న ఉద్దేశంతో ఇవాళ బంద్ కు పిలుపునిచ్చాయి. ఉన్నత స్థాయి అధికారులు మినహా కార్మికులంతా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు. ఉదయాన్నే స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్దకు ప్రదర్శనగా చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవరత్న హోదా సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ వాటాలు విక్రయించాల్సిన అవసరం ఏముందని కార్మిక సంఘాలు నిలదీశాయి. 10% వాటాను కోట్ల షేర్లను విక్రయించాలని నిర్ణయించిన యాజమాన్యం 44 కోట్ల షేర్లను ప్రజలకు, 4.8 కోట్ల షేర్లను ఉద్యోగులకు కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ వ్యవహారంపై వారం రోజుల క్రితమే కార్మిక సంఘాలు ఉమ్మడిగా యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించాయి. అటు నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డిజిన్వెస్ట్మెంట్ కి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుకు కార్మిక లోకం నుండి అశేషమైన స్పందన లభించింది. మొత్తం ఏ షిఫ్ట్ కార్మికులందరూ కూడా డ్యూటీలకి వెళ్లకుండా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సమ్మె 100% విజయవంతం అయ్యే దిశలో నడుస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఈ డిజిన్వెస్ట్మెంట్కి వ్యతిరేకంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ప్రభుత్వం మా యొక్క వాదనలు విని మా యొక్క దీనికి డిజిన్వెస్ట్ షేర్ల అమ్మకాన్ని పూర్తిగా అంటే ఆపడమే కాదు పూర్తిగా విరమించుకుంటుందని చెప్పేసి మేము అభిప్రాయం పడుతున్నాం. ప్లాంట్ విస్తీర్ణంలో భాగంగా 2015 నాటికి 12 మిలియన్ టన్నుల సామర్థ్యం సాధించే దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు పబ్లిక్ ఇష్యూకు వెళ్లక తప్పదని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వాదిస్తోంది. ఇందుకు అవసరమైన లాంఛనాలన్నీ గతేడాది నుంచి పూర్తి చేసుకుంటూ వస్తోంది. ఆర్థిక సంస్థలు విదేశీ బ్యాంకుల నుంచి నిధులు సేకరించేందుకు ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో సదస్సులు నిర్వహించింది. లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ బయట నుంచి అప్పులు తెచ్చే అవకాశం ఉన్నా వాటాలను విక్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది ప్లాంట్ ప్రైవేటీకరణకు తొలిమెట్టని ఆరోపిస్తున్నాయి. అలాగే డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అయిందంటే ఒకసారి అది 10% అలాగా 51% అయిపోయే పరిస్థితి ఉంది కనుక దీనికి వ్యతిరేకంగా మొత్తం కార్మిక వర్గం, కార్మిక కుటుంబాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రోజు సమ్మె దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఈ సమ్మె అన్ని డిపార్ట్మెంట్లోనూ కూడా ప్రొడక్షన్ సమ్మె చేయగలిగాం. ఆఫీసులు వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో హీట్ మెయింటైన్ చేస్తున్నారు తప్ప డెఫినెట్గా దాన్ని ఉత్పత్తి చేసే పరిస్థితి రాదు. ఈ రోజు జరుగుతున్న సమ్మె ఇవాళ ఒక్కరోజుతో పరిమితం కాదు. యాజమాన్యం, ప్రభుత్వాలు తమ విధానాల్ని వెనక్కి తీసుకుపోతే ఈ సమ్మెని రానున్న కాలంలో నిరవధిక సమ్మెగా మేము మార్చాలని చెప్పేసి సిఐటియు అలాగే అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున మేము భావిస్తున్నాం. ప్రభుత్వం ఈ సమ్మె హెచ్చరికను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల సమ్మెతో ప్లాంటులో ఉక్కు ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగకపోయినప్పటికీ చాలా విభాగాలు మూతపడ్డాయి.